ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ వారానికి 20 గంటలు చేయాల్సిన పార్ట్ టైం ని రోజుకి 10 గంటలు ఫుల్ టైం చేయడంలో, క్లాసెస్ కి రావాలి అని కాలేజ్ పంపిస్తున్న వరుస మెయిల్స్ కూడా చూసుకునే తీరిక లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ డిపోర్ట్ అయ్యేవాడు. జస్ట్ 2 డేస్ ముందు మెయిల్ చూసుకోవడం వల్ల వేరే యూనివర్సిటీ ఆఫర్ లెటర్ తెచ్చుకుని దానికి మారాడు. ఇలాంటివి చాలా రిస్కులు ఉంటాయండి. స్టూడెంట్ గా ఉన్నామంటే కాలేజ్ లో కనిపించి రావాల్సిందే. కాలేజ్ కి వెళ్ళకపోవడం ఎంత తప్పు, కాలేజ్ స్టార్ట్ డేట్ కన్నా 2-3 నెలల ముందు వెళ్ళడం కూడా అంతే తప్పు. దాని వల్ల డిపోర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. యూకే ఆఫీస్ నుంచి అప్రూవల్ లేకుండా ఫుల్ టైం కాలేజ్ నుంచి పార్ట్ టైం కాలేజ్ కి మారిపోవడం, ఇంకా కోర్సు కాలేజ్ ఇవి చేంజ్ చేసుకోవడం కూడా డిపోర్టేషన్ కి కారణం అవుతాయి. ఇంకా అదే పనిగా షాప్ లిఫ్టింగ్ చేయడము, ఇంకా అమెజాన్ పార్సల్స్ వచ్చినవి రాలేదని చెప్పడము, క్రెడిట్ కార్డ్స్ విషయంలో స్కామ్ చేయడము, ఇంకా చాలా స్కామ్స్ స్టూడెంట్స్ చేయడం వల్ల డిపోర్ట్ అవుతున్నారు. ఇంకా నాతో మాట్లాడి అడిగి తెలుసుకోవాల్సిన డౌట్స్ ఉన్నాయి అంటే ఈ నంబర్ కి కాల్ చేయండి, లేదా బయోలో ఉన్న గూగుల్ ఫామ్ ఫిల్ చేసేయండి. మీ డాక్యుమెంట్స్ మా టీం చూసిన తర్వాత మిగిలిన విషయాలన్నీ వివరంగా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.